ఇది నాకు తెలియదమ్మా అది ఆ అప్లికేషన్ మనం ఇచ్చేది. Okay, let's start. Okay. So today we'll start with the formulas. Okay, in Power BI, formulas ని మనము DAX అంటాం. Data Analysis Expressions అంటాం అనమాట. We call them as DAX. ఇక్కడ రాస్తాం DAX అది ఈ మోడలింగ్ ట్యాబ్ లో మనకు 3 ప్లేసెస్ ఉంటాయి. న్యూ మెజర్ ఉంటుంది, న్యూ కాలమ్ ఉంటుంది, న్యూ టేబుల్ ఉంటుంది. ఈ 3 ప్లేసెస్ లో మనం మెజర్ రాస్తాం అంటే ఫాలో రాస్తాం అనమాట. ఈ మెజర్ లో ఇప్పుడు రాస్తాము అంటే when the output of the formula if it is a single value, మనం రాసే ఫార్ములాకి అవుట్పుట్ సింగిల్ వాల్యూ వస్తుంది అనుకోండి, అప్పుడు మనం మెజర్ రాసుకుంటాం అనమాట. మనం రాసే ఫార్ములాకి అవుట్పుట్ కాలమ్ లో వస్తుంది అనుకోండి, వి రైట్ ఇన్ కాలమ్. మనం రాసే ఫార్ములాకి అవుట్పుట్ టేబుల్ లో వస్తుంది అనుకుంటే వి రైట్ ఇన్ టేబుల్. సో అది వీల్ అండర్స్టాండ్ వన్స్ వి స్టార్ట్ రైటింగ్ ది ఫార్ములా మనకు అర్థమవుతుంది. నా బేసిక్ గా ఫార్ములా ఎప్పుడు రాస్తాము అంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద డేటా. ఇప్పుడు క్లయింట్ క్వశ్చన్ ఇచ్చాడు, ఓ రిపోర్ట్ ఇవ్వమన్నాడు. సో రిపోర్ట్ మనకు డేటాలో ఉండదు కదా, మనం ప్రిపేర్ చేయాలి రిపోర్ట్. ఓకే, సో ఆ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి అంటే ఏంటంటే వీ హ్యావ్ టు రైట్ సమ్ ఫార్ములా యూజ్ చేసుకొని అంటే డాక్స్ యూజ్ చేసుకొని మనం డేటాని అనాలిసిస్ చేసేసి రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ ఆస్ మీ టు గివ్ he asked me to give date. ఇక్కడ డేట్స్ చూపించుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ డేట్ మనకు ఈ ఆర్డర్స్ టేబుల్లో ఉందా, ఈ రోజు డేట్ లేదు కదా. సో ఇఫ్ సంథింగ్ ఇస్ నాట్ దేర్, ఇప్పుడు ఉన్న అడిగింది మనకు టేబుల్లో అయితే లేనిది అడుగుతా, ఉన్నది అడగరు. సో మనం ఖచ్చితంగా ఫార్ములా రాసుకొని చేయాల్సింది. ఓకే, సో ఫార్ములా రాయాలంటే ఏం చేస్తాం, మనం ఇక్కడ మోడలింగ్ ట్యాబ్కి వెళ్ళిపోయి ఇక్కడ మెజర్ క్లిక్ చేస్తాం అనమాట. ఓకే, లేదు అంటే హోమ్ ట్యాబ్ లో కూడా మనకు మెజర్ ఆప్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ కాకుండా ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఏదో టేబుల్లో రాయాలనుకుంటున్నాము ఫంక్షన్, ఆ టేబుల్ పక్కన మనకు 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేసి మెజర్ కాలమ్ ఇక్కడ నుంచి రాసుకుంటాం అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనకు ఒకటే టేబుల్ ఉంది కాబట్టి వీ కెన్ క్లిక్ హియర్ వేరేవర్ యూ కెన్ రైట్ ఇట్. బట్ 10 టేబుల్స్ అనుకోండి, మనం ఇక్కడ మెజర్ క్లిక్ చేసినప్పుడు అది ఇక్కడ ఏ టేబుల్ రాస్తున్నామో మనకు అర్థం కాదనమాట. ద రీజన్ ఏ టేబుల్లో మనం ఫార్మ్ రాస్తున్నామో ఆ టేబుల్ పక్కన 3 డాట్స్ ఉంటాయి. ఓకే, అక్కడికి వెళ్ళిపోయి మెజర్ రాసుకుంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ గో దేర్ అండ్ ఐ క్లిక్ ఆన్ దిస్ న్యూ మెజర్ దర్. ఓకే, సో న్యూ మెజర్ క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఒక ఫార్ములా బార్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది మనకి. రైట్, ఒక ఫార్ములా బార్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మొత్తం మెజర్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇది క్యాల్కులేటర్ సింబల్ ఉంటుంది, ఎందుకంటే మనం క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి షోది అంటే ఆ సింబల్ చూసి వీ హావ్ టు అండర్స్టాండ్ అది టేబుల్లో ఉన్నది కాదు, మనం క్యాల్కులేట్ చేస్తామని అర్థమైపోతుంది అనమాట. సో మెజర్ ఏదైనా రాసిన పర్లేదు, మనం నేమ్ రాసుకోవచ్చు, మీ నేమ్ రాసుకోవచ్చు, నా నేమ్ రాసుకోవచ్చు. ఓకే, డేట్ రాస్తాను విజిబుల్స్. ఆ తర్వాత వీ హ్యావ్ టు రైట్ అ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ కాల్ టుడే అనే ఫంక్షన్ ఉంటుంది మనం. ఓకే, సో బేసికలీగా ఫంక్షన్ రాసి వెన్ ఓపెన్ ది బ్రాకెట్. సో ప్రతి ఫంక్షన్ కి యూ హ్యావ్ టు మెన్షన్ వెరీ క్లియర్లీ మీ నోట్బుక్ లో రాసుకోవాలి ఫంక్షన్ నేమ్ రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు కాదు, ప్రాక్టీస్ చేస్తూ రాసుకోవాలి. ఓకే, ఫంక్షన్ నేమ్ రాసుకోవాలి, ఫంక్షన్ యొక్క సింటాక్స్. ఇప్పుడు నేను రాసుకున్నాను అనుకోండి, నేను మొత్తం 40 minutes లో 3-4 ఫంక్షన్ చెప్పాను. ప్రాక్టీస్ చేస్తూ రాసుకోవాలన్నమాట. ఓకే, ఫంక్షన్ నేమ్ రాయండి, ఫంక్షన్ యొక్క సింటాక్స్ రాయండి, ఫంక్షన్ యొక్క డిస్క్రిప్షన్ రాసుకోండి. ఇది కనుక మీ నోట్బుక్ లో రాసుకోలేదు అనుకోండి, మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ చేయలేరు.
ఎందుకంటే అన్ని ఫార్ములాస్ ఒకేసారి గుర్తుపెట్టుకోవడం నాట్ పాసిబుల్, ఎవరికి పాసిబుల్ కాదు. ఒకసారి అట్లీస్ట్ ఆ బుక్ లో రెఫర్ చేసుకుని వెళ్తే, అంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాట్ సమ్ ఫంక్షన్ విల్ డూ, వాట్ కరెంట్ ఫంక్షన్ విల్ డూ అని అడుగుతారు. అట్లీస్ట్ మనం ఇవి చెప్పినా పర్లేదు అన్నమాట. ఓకే, సో ప్రతి ఫంక్షన్ కి ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ యొక్క సింటాక్స్, ఫంక్షన్ యొక్క డిస్క్రిప్షన్, ఆ ఫంక్షన్ ఎలా వాడుతున్నాము, ఈ 4 థింగ్స్ ప్రతి ఫంక్షన్ రాసుకుంటే మీకు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఫార్ములాస్ మనకు అర్థమవుతాయి. లేదంటే మర్చిపోతారు, ఎందుకంటే యూజ్ చేయగలరు మీరు, అవి మర్చిపోతారు అనమాట. వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. టుడే ఫంక్షన్ రాశాను. టుడే ఫంక్షన్ కి ఏం చేయాలి, బ్రాకెట్ ఓపెన్ చేయాలి, బ్రాకెట్ క్లోజ్ చేయాలి కదా. బ్రాకెట్ ఓపెన్ చేస్తాను, బ్రాకెట్ క్లోజ్ చేస్తాను, ఎంటర్ చేసేయండి. ఏమవుతుంది, ఈ డేట్ అనే ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఈ మెజర్ ప్లేస్ లో వచ్చేస్తుంది. ఓకే, సో నా ఇది సింగిల్ వాల్యూ కాబట్టి ఒక కార్డ్ తీసుకుంటాను, ఈ కార్డు దాన్ని డిస్ప్లే చేసుకుంటాను. ఓకే, సో ఐ డిస్ప్లే దాట్. ఐ టేక్ వన్ కార్డ్. సో ఈ కార్డ్ లో మనము డిస్ప్లే చేసుకుందాం. ఏం డిస్ప్లే చేసుకుంటాను, డేట్ డిస్ప్లే చేసుకుంటాను. ఓకే, సో వెన్ ఎవర్ వి టేక్ ది డేట్, సో ఆల్వేస్ మనము డేట్ తీసుకున్న, టైం తీసుకున్న, అది డేట్ అండ్ టైం ఫార్మాట్ వస్తున్నాం ఇలా. విచ్ ఐ డోంట్ వాంట్, నాకు టైం అక్కర్లేదు, అది 00 వస్తుంది, అక్కర్లేదు. ఓకే, ఐ వాంట్ ఓన్లీ డేట్, టైం అక్కర్లేదు. అప్పుడు ఏం చేస్తానంటే ఈ మెజర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ దానికి టూల్స్ వస్తాయి, మెజర్ టూల్స్ వస్తాయి అనమాట. ఆ మెజర్ టూల్స్ లో మనకు ఫార్మాట్స్ ఉంటాయి. ఫార్మాట్కి వెళ్ళిపోయి వి కన్వర్ట్ ఇంటూ డిటి, ఎంఎం, వైవై ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. సో తర్వాత ఫార్మాట్ చేయాలంటే యూ కెన్ గో టు ఫార్మాట్ యువర్ విజువల్. ఇక్కడ కాల్ అవుట్ వాల్యూ ఉంటుంది, ఫాంట్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ఇట్ యాజ్ 20 దేర్. ఓకే, అండ్ ఇంకా ఇంకేంటి, బార్డర్ వేసుకుందాము. ఐ గో టు జనరల్ ఆప్షన్స్, ఐ గో విత్ ది ఎఫెక్ట్స్, ఐ అప్లై సమ్ విజువల్ బార్డర్ దేర్, and I apply some shadow also. The shadow color కూడా ఏదైనా కావాలనుకుంటే we can apply some shadow colors. Okay, like this we can display the date there. Yeah, it is auto update. If you open the system tomorrow, automatically 90 ఇచ్చేస్తుంది. Because there is a function available, అది auto refresh అవుతుంది. ఇప్పుడు now there is a question, I wanted to show date కూడా చూపించాలి, టైం కూడా చూపించాలి, for example. Then what I have to do, I'll go to orders table, I'll write one new measure రాసుకుంటాను. ఫార్ములా చాలా ఇంపార్టెంట్, వితౌట్ ప్రాక్టీసింగ్ మీరు వెళ్ళకూడదు, వెళ్తే మర్చిపోతారు. ఫార్ములా అంటే ట్యాక్స్ లేని పవర్ బి లేదు. ఇప్పుడు నేర్చుకుంటే అక్కడ ఉన్న ఆప్షన్ క్లిక్ చేసి నేర్చుకున్నాం అంతే. మనం ఏది కొత్తగా ఏం చేయాలి, ఇప్పుడే స్టార్ట్ చేస్తాం మనం. సో ఐ హ్యావ్ టు హ్యావ్ డేట్ అండ్ టైం రెండు ఉన్నాయి. సో is equals to there's a function called now now అనే బ్రాకెట్ ఓపెన్ చేస్తాను, చేయగానే ఇది షో ది సింటాక్స్ ఆఫ్ దట్. ఆ నో ఫంక్షన్ కి ఏం కావాలి, అండ్ షోస్ వెరీ క్లియర్ రిటర్న్స్ ది కరెంట్ డేట్ అండ్ టైమ్ in date and time. Okay, so I'll open the bracket and I close the bracket. So this will give you date and time. So I'll copy this card, control C, control V చేస్తాను. I'll take this in row date తీసేసి I'll take date and time. Okay, so ఇక్కడ మనకు 14 seconds చూస్తుంది. Okay, so now I refresh this. ఆటోమేటిక్గా సిస్టమ్ ఎంత టైం ఉంటుందో ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో సిస్టమ్ డేట్ ప్రకారంగా, సిస్టమ్ టైం ప్రకారంగా ఇది మనకు రీఫ్రెష్ అవుతూనే ఉంటుంది. Alright, so this is how we use functions. నా కొన్నిసార్లు డేట్ అనేది టెక్స్ట్ ఫార్మాట్ వస్తాయి. మనం టెక్స్ట్ ఫార్మాట్ అంటే మనకు గుర్తుపట్టేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. జనరల్ గా డేట్ ఫార్మాట్స్, టైం ఫార్మాట్స్ సెల్ లో రైట్ నుంచి స్టార్ట్ అవుతాయి. టెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్, సో లెఫ్ట్ లో ఉంటాయి అన్నమాట. చూడండి డేట్ ఉంటుంది కానీ డేట్ ఉండదు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో. పైన మనకు డేటా టైప్ అక్కడ ఏబీసీ రాసుకుంటారు. అక్కడ జనరల్ గా క్యాలెండర్ సింబల్ ఉండాలి, అక్కడ ఏబీసీ రాసుకుంటారు. సో అటువంటి టెక్స్ట్ ఫార్మాట్ లో ఉన్న డేట్ ని ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ డేట్ అండ్ టైం. ఏ ఫంక్షన్ తో కన్వర్ట్ చేసుకుంటాను, ఫంక్షన్ కాల్డ్ డేట్ వాల్యూ అనే ఫంక్షన్. I use date value function. Okay, so is equals to I use date value function. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, కన్వర్ట్స్ ఎ డేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ టు ఎ డేట్ ఇన్ డేట్ అండ్ టైం ఫార్మాట్. ఓకే, సింటాక్స్ ప్రకారం మనకి ఏం కావాలి, అక్కడ డేట్ కావాలి కానీ టెక్స్ట్ ఫార్మాట్ లో కావాలి. ఓకే, సో టెక్స్ట్ ఫార్మాట్ అంటే డబుల్ కోట్స్ పెట్టి టెక్స్ట్ అయిపోతుంది. ఓకే, సో డబుల్ కోట్స్ పెట్టేసి డేట్ రాస్తాను అనమాట.
So 18/06/2025 national. Okay, I'll put the double quotes and I close the bracket. Okay, so this will give you. I mean, ఈ ఫంక్షన్ చేస్తుంది ఆ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉన్న డేట్ ని ఇట్లా కన్వర్ట్ ఇంటూ డేట్ అండ్ టైం ఫార్మాట్. ఓకే, I want to have date value. The time, మళ్ళీ ఇక్కడ టైం వస్తుంది, టైం అక్కర్లేదు మనకి. So what I have to do? Click on this measure, go to measure tools, అందులో ఫార్మాట్స్ ఉంటాయి, convert into DDMM by. Clear? This is how we can convert it. Alage we have a function called time is also available. We go to order table, I'll write one measure there. There is a function called time itself. Okay? Time. So is equals to I use time function. Time function పనేంటి? Converts hours, minutes and seconds given as numbers into date and time format. అంటే కొన్నిసార్లు మనకు టైం ఫార్మాట్స్ ఎలా వస్తాయంటే ఇలా వస్తాయి 10 o'clock, 26 minutes, 35 seconds ఇలా వస్తాయి. సో కామా అనేది ఏంటంటే నంబర్ ఫార్మాట్ ఉంటాయి. సో నంబర్ ఫార్మాట్ లో ఉంటే మనం టైం ని మనం ఏం వీ కెనాట్ క్యాలిక్యులేటర్ లో పెట్టలేం కదా మనం. సో ఐ హావ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ టైం ఫార్మాట్. బై యూజింగ్ టైం ఫంక్షన్ వీ క్యాన్ కన్వర్ట్ నంబర్ లో ఉన్న టైం ఫార్మాట్ వీ కెన్ కన్వర్ట్ ఇంటూ మళ్ళీ డేట్ అండ్ టైం ఫార్మాట్ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, I'll put here. So ఇందులో instead of taking the date, I'll show the time. ఇది కూడా మనకు date and time format లో ఉంటుంది, which I don't require it. Okay, which I don't require it. So I'll go to format here. I just convert into long time. అయిపోయిందా? కామన్ కదా ఇప్పుడు కొలను టైం ఫార్మాట్ కదా అది, ఇట్లా కన్వర్ట్. అలాగే టైం కూడా కొన్నిసార్లు మనకు టెక్స్ట్ ఫార్మాట్ లో వస్తాయి అనమాట. ఆ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉన్న టైం ని వీ హావ్ టు కన్వర్ట్ ఇంటూ డేట్ అండ్ టైం ఫార్మాట్ అగైన్. ఎలా చేస్తాను? I'll go to orders table, I'll write one measure. There's a function called time value in a function terminal. Is equal to I use time value function. Okay, converts a time in text format to a time in date and time format. Okay, so text format అంటే double quotes అంతే కదా. So 10 o'clock colon some 25 minutes colon some 24 seconds. Okay, so text format లో ఇచ్చాం, దాన్ని it will convert into date and time format. Is that clear? So this is how we use functions. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఓన్లీ ఆర్డర్స్ టేబుల్ ఒకటే ఉంది, కొత్త టేబుల్ కావాలి. ఆ టేబుల్లో ఐ వాంటెడ్ టు హ్యావ్ డేట్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/1/2025 నుండి December 31st 2025 వరకు డేట్స్ కావాలి. రైట్, కొత్త టేబుల్ కావాలి కాబట్టి వాట్ ఐ హావ్ టు డూ, ఐ హావ్ టు గో టు మోడలింగ్ ట్యాబ్ అండ్ ఐ క్రియేట్ ఏ న్యూ టేబుల్ దట్. సో టేబుల్ నేమ్ వచ్చేసి ఐ మేక్ ఇట్ యాజ్ క్యాలెండర్ అని పెడతాం. సో ఈజ్ ఈక్వల్స్ టు I use calendar function. Calendar function ఏం చేస్తుంది? Returns a table with one column of dates between start date and end date. ఇక్కడ మనం స్టార్ట్ డేట్ ఇవ్వాలి, ఎండ్ డేట్ ఇవ్వాలి. సో ఫార్ములా డైరెక్ట్ గా డేట్ రాయలేము అనమాట. సో డేట్ రాయాలంటే డేట్ ఫంక్షన్ వాడుకోవాలి. ఫార్ములా డేట్ ఇయర్ అడుగుతుంది 2025, ఇట్ లాస్ట్ ఫర్ మంత్ January, date. ఇది నా ఫస్ట్ డేట్, స్టార్ట్ డేట్ అయిపోయింది. మళ్ళీ again I use date function, I open the bracket, it lasts you for year 2025, month వచ్చేసి December, day వచ్చేసి 31st.
when the start date and end date. సో ఈ క్యాలెండర్ ఫంక్షన్ పని ఏంటి, ఆ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ మధ్యలో డేట్స్ మనకి ఇచ్చేస్తాను అనమాట. కొత్త టేబుల్ క్రియేట్ చేసుకుంటుంది. సో నాకు వచ్చేసి వన్ న్యూ టేబుల్ వాస్ క్రియేటెడ్. సో టేబుల్ పక్కన మనకు వచ్చిన క్యాలిక్యులేటర్ సింబల్ కూడా ఉంది, మనం క్యాలిక్యులేట్ చేసాము. ఓకే, అది మర్చిపోవద్దు. ఇప్పుడు ఇది మనం ఇన్పుట్ చేసాము, ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, సో అందులో మనకు డేట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది టేబుల్ కాబట్టి ఐ టేక్ వన్ టేబుల్, I'll drag and drop to here. సో ఈ టేబుల్లో ఐ టేక్ ది డేట్స్. డేట్స్ ఎప్పుడు తీసుకున్నాం అనుకో హైరార్కీలో ఉంటాయి, ఇట్లా ఇయర్ క్వార్టర్ సెపరేట్ గా ఉంటాయి అన్నమాట. వద్దు అనుకోండి, సో యూ కెన్ రైట్ క్లిక్ ఆన్ దిస్ ఫీల్డ్ అండ్ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ, దీనిపైన రైట్ క్లిక్ చేసేసి వీ హ్యావ్ ఆప్షన్ ఫర్ డేట్ అవైలబుల్, ఇట్లా కన్వర్ట్ ఇంటూ డేట్ ఫార్మాట్. రైట్, సో అక్కడ టైం కూడా ఉంది కదా. ఇఫ్ యూ డోంట్ వాంట్ టైం ఏం చేయాలి, క్లిక్ ఆన్ దిస్ కాలమ్, you have measured column tools available, go there and you can convert into DDMM file. Clear? మళ్ళీ ఫార్మాటింగ్ అన్ని ఉంటాయి మనకు, ఏ ఫార్మాటింగ్ అని చేసుకోవచ్చు. స్టైల్ ప్రిసెట్స్, I'll make it as somewhat bold header style. Then if you want to apply some grid colors, we can just go there, we can apply some grid lines there and apply some vertical grid lines also there. If you want, we apply some border also there. Yeah, ఇలా చేసుకుంటాం అన్నమాట. Overall, మళ్ళీ if I want to apply some border and shadow, you can go to general options, effects clip, you can apply some border there and we can apply some shadow there. Shadow color మళ్ళీ color కావాలంటే you can apply some. Alright, ఇప్పుడు నాకు ఈ డేట్ లో ఉన్న ఇయర్ పక్కన కొత్త కాలం లో కావాలి, ఇక్కడ ఏ ఇయర్ ఉంటే పక్కన కొత్త కాలం లో కావాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ రాయాలి ఫంక్షన్, ఈ క్యాలెండర్ టేబుల్ లో రాయాలి. రైట్, క్యాలెండర్ టేబుల్, ఇప్పుడు మనం కాలం రాయాలి, ఎందుకంటే మనకు అవుట్పుట్ కాలం వస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు రైట్ కాలం. కాలం రాసుకోవాలి. కాలం నేమ్ ఏంటి, ఇయర్ రాస్తాను. ఓకే, సో ఇట్స్ ఫంక్షన్ కాల్డ్ ఇయర్ అవైలబుల్. ఇయర్ ఫంక్షన్ కి ఏం కావాలి, డేట్ కావాలి. డేట్ ఎక్కడ ఉంది మనకి, ఎక్కడ డేట్ ఎక్కడ ఉంది, డేట్ ఎక్కడ ఉంది కదా, ఒక డేట్ క్యాలెండర్ లో ఉంది. సో యూ హావ్ టు మెన్షన్ వెరీ క్లియర్లీ క్యాలెండర్ టేబుల్ లో ఉన్న డేట్ కాలం. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ డేట్ కాలం ఆర్డర్స్ లో ఉండొచ్చు, ఇంకో టేబుల్ లో ఉండొచ్చు, ఇంకో టేబుల్ లో మనకి ఏం కావాలి, క్యాలెండర్ టేబుల్ లో ఉన్న డేట్ కాలం యొక్క ఇయర్ కావాలి. సో యూ మెన్షన్ వెరీ క్లియర్లీ క్యాలెండర్ టేబుల్ డేట్ కాలం అన్నమాట. ఓకే, ఏం చేస్తున్నది, ఆ క్యాలెండర్ టేబుల్ లో ఉన్న డేట్ కాలం నుండి ఇయర్ తీసుకొని చేస్తాను. ఓకే, సో ఐ టేక్ దిస్ ఇన్ టు ద టేబుల్. సో ఇప్పుడు నాకు బై డిఫాల్ట్ గా సమ్ వస్తుంది, ఇయర్ సమ్ అక్కర్లేదు మనకి. సో యూ కెన్ రైట్ క్లిక్ ఆన్ దిస్, వీ కెన్ సే డోంట్ సమ్మరైజ్ దట్. వచ్చిందా? అలాగే if I wanted to have quarter, I'll go to calendar table, I'll write one new column there. This is a function called quarter is equals to I use quarter function. It will ask you for date. Date ఇక్కడ మనకి calendar table లో ఉన్న date column కదా. So this will give you quarter of that. Alright, అలాగే month column అనుకోండి. Again go to calendar table, I'll write one new column there. There's a function called month is available. So is equals to I use is equals to month function. It will ask you for date, calendar table లో ఉన్న date column. Alright, so I close this and I enter this. అలాగే డే కావాలనుకోండి, go to calendar table again, I'll write one new column there.
There's a function called day is equals to I use day function. Calendar table lo ఉన్న date code. Alright. So now everything I'll take into the table. I'll take quarter, I'll take month, I'll take day. So now right click on this, I say don't summarize this. Right click on this, I say don't summarize this. Right click on this, I say don't summarize this. అర్థమైందా? ఇలా మనం ఫంక్షన్ వాడతాం. So now there is a function called weekday అనే ఒక ఫంక్షన్ కూడా ఉంటుంది. Go to calendar table. జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు 1 ఉంటుంది క్వార్టర్ 1 అది. ఏప్రిల్ జూన్ సెకండ్ క్వార్టర్, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ థర్డ్ క్వార్టర్, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫోర్త్ క్వార్టర్. ఇక్కడ ఏ మంత్ ఉంటే దాన్ని క్వార్టర్ చేస్తుంది. ఇది జనవరి మంత్ కాబట్టి 1 చేస్తుంది, ఫిబ్రవరి 2, మార్చ్ 3 చేస్తుంది. ఇది 1 2 3 4 డే ఇస్తుంది అన్నమాట. ఓకే, I create a new column. There is a function called weekdays available. Weekday అంటే Monday 1, Tuesday 2, Wednesday 3, ఇలా Sunday 7 కావాలి. ఓకే, సో ఇది సో I use weekday function. సో బై డిఫాల్ట్ గా ఏముంటుందంటే పవర్ BI లో ట్యూస్డేని 1 గా తీసుకొని మండేని 7 గా లేదా 7 తీసుకుంటారు, 0 తీసుకుంటారు. ఓకే, అండ్ ట్యూస్డే 1 తీసుకుంటారు. నాకు అలా కాకుండా మండే 1 కావాలి, సండే 7 కావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే రిటర్న్ టైప్ మనము ఇక్కడ 2 పెట్టేస్తాం. కామా విల్ మేక్ ఇట్ as 2 there. ఓకే, రిటర్న్ 2 పెడితే మండే 1 గా సండే 7 గా తీసుకుంటాం. సో ఐ విల్ టేక్ వీక్డే హియర్. ఓకే, సో సమ్ అక్కర్లేదు కాబట్టి రైట్ క్లిక్ ఆన్ దిస్. I say don't summarize that. I think January 1st 25 Wednesday వచ్చిందా? 3 ఉంది కదా, కరెక్ట్. అలాగే we have function called week number is also there. I'll write a new column. There is a function called week number is there. Okay, so I use week number function. I'll open the bracket, last you for date. Date is మనకి calendar table లో ఉన్న date column. This give you week number. So as we have 52 weeks in a year, మనకు ఏ వీక్ అదో మనకు వచ్చేస్తుంది. పవర్ BI లో స్టాండర్డ్ మనం ఇక్కడ we can check. కస్టమర్ అదే ఇప్పుడు వెరీ క్లియర్ గా వెన్స్డే ఏమో అర్థమైంది ఇక్కడ. తీసుకునేవాడి ఇట్స్ అప్ టు దెమ్ అన్నమాట. కాదండి, ఇప్పుడు బై డిఫాల్ట్ గా అయితే ట్యూస్డే 1, వెన్స్డే 2 అలా తీసేసుకుంటారు. మనకు వద్దు అనుకున్నప్పుడే చేయండి, విల్ నాట్ చేంజ్ ఇట్ కదా. So if client is not in, లేదు 3 ఉంటుంది అప్పుడు. వెన్స్డే 1 అంటే 3 ఉంటుంది అక్కడ. జనరల్ అలా తీసుకో, మనం మండే 1 గా తీసుకుంటాం. బై డిఫాల్ట్ గా అది ట్యూస్డే 1 తీసుకుంటది. ఎక్సెల్ లో అయితే ఎక్సెల్ లో వచ్చేసి ఎక్సెల్ కూడా అంతే అనుకుంటాం. డేట్ ఏంటి కదా, is equals to weekday of this date. 4 తీసుకుంది వెన్స్డే రోజు. అయితే సండే 1, మండే 2, ట్యూస్డే 3, వెన్స్డే 4 తీసుకుంటుంది. బయట కూడా తీసుకుంటాం. మనకి ఏం కావాలి, వెన్స్డే కాబట్టి 3 కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ రిటర్న్ టైప్ ఉంటుంది ఒకటి. ఓకే, రిటర్న్ టైప్ కామా పెట్టగానే ఇట్లా డిస్ప్లే అనమాట ఇక్కడ అన్ని. ఓకే, ఇది సండే 1 గా సాటర్డే 7 గా తీసుకుంటుంది. ఓకే, పవర్ BI వచ్చేసి ట్యూస్డే 1 గా తీసుకుంటుంది. అట్లా మనం అకార్డింగ్ టు క్లయింట్ రిక్వైర్మెంట్ అదే ఉంటే అదే ఉంటుంది, లేదు అంటే మార్చేస్తాం. 5 minutes నుండి స్టార్ట్. అరే మండే పెట్టి చేస్తామా మనం? ట్యూస్డే 1 పెట్టినా ఇప్పుడు మనం అలా పెడతామా? ఎలిటెడ్ కాదు మనం. వాళ్ళకు తెలుసుకుంటుంది, తెలియదు వాళ్ళకు.
చెప్పడానికి అవగాహన ఏ కూడా ఏం కనిపించదు, మనం చెప్పాలి అంతే. ఇఫ్ దే నో వెరీ వెల్ పవర్ బిఐలో ఏంటంటే ట్యూస్డే మనగా తీసుకుని తెలిస్తే వాళ్ళు క్వశ్చన్ ఇస్తారు, మీకు ఇలా అని అడుగుతారు. వాళ్ళు తెలియకపోతే అట్లే కండిట్ ఉంటుంది. ఎక్సెల్ లో తెలుసు, ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి ఐ కెన్ టెల్ వెరీ క్లియర్లీ సండే వందలు కూడా చెప్పగలుగుతాను. లేదు మీరు మీరు అర్థం అవుతాం మీరు కూడా ఇచ్చిన రిపోర్ట్ ఓకే అనుకుంటాను. డౌట్ వచ్చినప్పుడే ఇది ఇలా అయింది అన్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అంతేనా, అలా అనమాట. ఏదైనా వాళ్ళ డౌట్ ఇచ్చిన తర్వాత దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ మనం ఫస్ట్ రిపోర్ట్ పంపించేస్తాం కదా మనం. పంపించిన తర్వాత ఇది ఇలా కాదు, ఇది ఉండకూడదు, ఇలా ఉండాలి అన్నప్పుడు వీ కెన్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. I'll take will be to I don't want sub, so I say right click. I say don't summarize it. Yeah, but that's how we use functions. Alright? So I'm saving this file. I'm giving the name as DAX1 పెడుతున్నాను.